హలో వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం. నేను మీ గగన్. ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మెదడుకు చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది. జీవనశైలి ఆహారపు అలవాట్లపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఇదంతా జరగాలంటే మంచి సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవాలి. అందుకే ప్రస్తుతం చాలామంది అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆహారపు అలవాట్లు అదుపు తప్పితే ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము దారి తప్పుతుంది. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ రాధిక గారు వైకే టీవీ స్టూడియోకి విచ్చేశారు. మేడంతో మాట్లాడి ఆహారానికి, ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్, ఆహారం మన మానసిక ఆరోగ్యంపై అసలు ఎలాంటి ప్రభావం చూపుతుంది? చాలామంది అనుకుంటారు ఆహారం అంటే కేవలం బాడీ కోసమే, శరీరం కోసమే ఫుడ్ తీసుకుంటాం అనుకుంటారు. కానీ అది రాంగ్ అనమాట. మన బ్రెయిన్కి అసలు ఫస్ట్ ఫ్యూయలే ఫుడ్ అనమాట. మనం తీసుకునే ఆహారంలో బ్రెయిన్ దాదాపు 20 నుంచి 25% కన్జ్యూమ్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రెయిన్కి ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో అని. మన ప్రతి ఆలోచన, మన యాంగ్జైటీ, సాడ్నెస్, హ్యాపీనెస్, ప్రతి ఎమోషన్ కూడా మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఉంటాయి కదా, హార్మోనల్ కెమికల్స్, సెరటోనిన్, డోపమైన్, కార్టిజాల్, ఇలాంటి హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఆ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అవే మ్యాజికల్గా క్రియేట్ అవ్వవు కదా. మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రియంట్స్ ద్వారా అవి ఉత్పన్నం అవుతాయి అన్నమాట. సో మరి హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటేనే కదా మనకి బ్రెయిన్ చక్కగా పనిచేసేది. ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటూ, షుగర్స్ ఎక్కువ తీసుకుంటూ, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారో, ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో, వాళ్ళకి బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగ్గా అందక మనము ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడము, చిరాకు పడ్డము, ఇలాంటి లక్షణాలన్నీ చూడొచ్చు అనమాట. ఎందుకు అంటే బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళట్లేదు, హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఎమోషనల్ రెసిలియన్స్ కానీ, ఎమోషనల్ స్టెబిలిటీ కానీ అలాంటి వాళ్ళల్లో తక్కువగా ఉండడం చూస్తుంటాము. సో చెప్పాలంటే మనం ఏం తీసుకుంటామో అదే మనం, అంటే వీఆర్ వాట్ వీ టేక్. యథా అన్నః తదో మనః. మనం అన్నం ఎలా తీసుకుంటామో మన మనస్సు అలా ఉంటుందని చెప్తారు మేడం. అలాగే తప్పుడు ఆహారం అంటే సరైన ఆహారం కనుక తీసుకోకపోతే అది మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఫిజికల్ బాడీకి వచ్చేవి, అంటే మన శరీరానికి వచ్చే లక్షణాలేమో అనుకుంటుంటారు. కానీ ఇవి సైకలాజికల్గానే ఎక్కువ రిలేట్ అయి ఉంటాయి. సైకలాజికల్గా రిలేట్ అయ్యి ఉన్నాయి అంటే మన హార్మోన్స్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడే స్ట్రెస్, యాంగ్జైటీ లక్షణాలు వస్తాయన్నమాట. హార్మోన్స్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతాయి? మన డైజెషన్ సరిగ్గా లేనప్పుడు. డైజెషన్ సరిగ్గా లేనప్పుడు మనం ఎంత న్యూట్రియంట్ ఫుడ్ తీసుకున్నా కానీ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు. అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వాలంటే గట్ మైక్రోబియం కరెక్ట్గా ఉండాలి. గట్ మైక్రోబియం ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? మనం మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, జంక్ ఫుడ్ కానిది తీసుకున్నప్పుడు గట్ మైక్రోబియం కరెక్ట్గా ఉంటుంది. ఇదంతా ఒక సైకిల్ అండి. గట్ మైక్రోబియం కరెక్ట్గా ఉంటే డైజెషన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటే అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటే బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్, తద్వారా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం మనం. సరైన ఫుడ్ తీసుకోకపోతే సరైన మెంటల్ హెల్త్ ఉండదనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది దీనివల్ల. అలాగే కొంతమంది బాగానే తింటూ ఉంటారు, బట్ వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ అపియరెన్స్ చూస్తే మాత్రం నిరుత్సాహంగా, డల్గా అనిపిస్తారు. ఎందువల్ల అంటారు? చాలామంది అనుకుంటారు నేను ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను, నేను బాగానే క్వాంటిటీ తీసుకుంటున్నాను అని అనుకుంటారు. ఇక్కడ క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ముఖ్యం. అంటే మనం ఒక ప్లేట్ నిండా ఆవకాయ అన్నం కలుపుకుని తింటే బహుశా మనకేం రాకపోవచ్చు, న్యూట్రియంట్స్ అందులో ఏం ఉండకపోవచ్చు. న్యూట్రియంట్స్ ఇన్ ద సెన్స్ మనకు బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్. మన బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్ B12, డి, ప్రోటీన్ ఫుడ్, ఐరన్, ఇలాంటివి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటి సమతుల ఆహారం తీసుకుంటే, మనం తీసుకున్న ఆహారంలో అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక చక్కగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఆ అబ్జార్ప్షన్ జరిగింది మన బ్రెయిన్ ఎనర్జీగా తీసుకుంటుంది అనమాట. సో మనం క్వాంటిటీ ఒక ప్లేట్ నిండా తీసేసుకున్నాం అనేది కాకుండా దాంట్లో ఏ పోర్షన్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత తీసుకున్నాము, ఫైబర్ ఎంత తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వాంటిటీ కాకుండా క్వాలిటీ ఇంపార్టెంట్. మేడం, అలాగే కడుపు ఆరోగ్యం, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటి?
చాలా ఫెయిర్ కనెక్షన్ అండి ఇది అసలు. గట్ మైక్రోబియం యాక్సెస్ అంటాం అనమాట, బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటాము. అంటే బ్రెయిన్కి గట్కి చాలా దగ్గర కనెక్షన్ ఉంటుంది. కొన్నిసార్లు మనం అంటాం కదా, నా గట్ చెప్తుంది, నా గట్ ఫీలింగ్, గట్ ఇన్స్టింక్ట్ అంటుంటాం కదా, సిక్స్త్ సెన్స్ అంటాం కదా. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన గట్ నుంచే వచ్చింది. గట్ అంటే నథింగ్ బట్ మన డైజెషన్, ఇంటెస్టైన్ పార్ట్స్ అనమాట. మన డైజెషన్ కరెక్ట్గా ఉండి ఇంటెస్టైన్ పార్ట్ కరెక్ట్గా ఉంటే దాని నుంచి బ్రెయిన్కి వెళ్ళాల్సిన కరెక్ట్గా సిగ్నల్స్ కరెక్ట్గా వెళ్ళి బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనం చక్కగా ఆలోచించగలుగుతాము. మన ఆలోచన కరెక్ట్గా ఉంటుందనేది గట్ ఇన్స్టింక్ట్. మరి గట్ మైక్రోబియం కరెక్ట్గా ఉండాలంటే జంక్కి దూరంగా ఉండాలి, కాఫీ టీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, షుగర్ చాలా తక్కువ తీసుకోవాలి, జంక్ ఫుడ్ని వీలైనంత తగ్గించి తీసుకోవాలి. మిడ్ నైట్ క్రేవింగ్స్ అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినడము, ఇర్రెగ్యులర్ క్వాంటిటీస్ తినడము, ఎమోషనల్ ఈటింగ్ అని చెప్పి నాకు కంఫర్ట్ ఫుడ్, నాకు డిజర్ట్స్ కావాలి. ఇప్పుడు మనం చూస్తున్న డిజర్ట్స్కి స్పెషల్గా కెఫేలు, స్టాల్స్ వచ్చేస్తున్నాయి. ఒక డిజర్ట్ని అసలు తీసుకోవాల్సిన అవసరం లేని ఫుడ్కి ఎక్స్క్లూజివ్గా మనం స్టాల్స్ చూసేస్తున్నాం అనమాట. సో అవసరం లేని ఫుడ్ తీసుకోవడం ద్వారా మన గట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. గట్ డిస్టర్బ్ అయితే డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది, తద్వారా రావాల్సిన న్యూట్రియంట్స్ రావు. కాబట్టి ఆటోమేటిక్గా మన బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది. మన బ్రెయిన్ డిస్టర్బ్ అయిందంటే మన ఆలోచన కరెక్ట్గా లేదని అర్థం. మేడం, అలాగే చాలామంది ఈ రోజుల్లో ఏ ఏజ్ పిల్లల నుంచి చూసుకున్నా కానీ పెద్దవాళ్ళ వరకు ఈ డిజర్ట్స్ అలాగే ఏవైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో వాటికి బాగా అలవాటు పడిపోయారు. ఆ అలవాట్ల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందంటారు. ఖచ్చితంగా అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఒక క్రేజ్ అనమాట, ఎవరో ఏదో రీల్ పెట్టేస్తారు, నేను ఇక్కడ ఫుడ్ తిన్నాను గురు, నువ్వు కూడా ట్రై చేయని చెప్పి ఏదో రీల్ పెట్టేస్తారు. ఎన్ని ఫాలోస్, ఎంతమంది నేను పలానా రీల్, ఇప్పుడు రీల్స్ కూడా ఏం షేర్ చేసుకుంటున్నారంటే ఫుడ్ స్టాల్స్ రీల్స్ షేర్ చేసుకుంటున్నారు అనమాట. ఎంత ఆట్ టైంలో తింటే అంత గొప్ప, ఎంత జగ్గు ఫుడ్ తింటే అంత క్రేజ్. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలా ఫాలో అయిపోయి ఆట్ టైమింగ్స్లో తింటాం, షుగర్ క్రేవింగ్స్ ఫాలో అయిపోయి తినడము, అవసరం లేని ఫుడ్ తీసుకోవడం ద్వారా వీళ్ళకి ఎమోషనల్ రెసిలియన్స్, పేషెన్స్ తగ్గిపోతుంది. ముందు ఇప్పుడున్న పిల్లల్లో పేషెన్స్ ఎందుకు తగ్గుతుంది అంటే వాళ్ళ ఎమోషనల్ రెసిలియన్స్ కరెక్ట్గా లేదు, ఎమోషనల్ స్టెబిలిటీ కరెక్ట్గా లేదు. ఇది ఎందుకు కరెక్ట్గా లేదంటే బ్రెయిన్కి కావాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా అందట్లేదు. ఒక డిజర్ట్ ఏదో తీసుకోవడం ద్వారా వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఇన్స్టెంట్ డోపమైన్ అనమాట. అంటే ఒక గ్రాటిఫికేషన్ వచ్చేస్తుంది, అది చాలా హైగా రైజ్ అయిపోయి మళ్ళీ అంతే వెంటనే క్రాష్ అయిపోతుంది. మరి ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల మన మూడ్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ క్రేవింగ్స్ వల్ల హైగా స్పైక్ అవుతుంది, అలాగే డౌన్ అవుతుంది. కాబట్టి మూడ్ అనేది చాలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది దానికి. సో ఎంత జంక్ ఫుడ్, ఎంత షుగర్స్ తక్కువగా తీసుకుంటే అంత మంచిది. డీప్గా కామ్గా ఉండాలి మన మైండ్ అంటే వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. అలాగే మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైన అంటే ఏదైతే మన బాడీకి అందుతుందో అలాగే మానసికంగా కూడా హెల్తీగా ఉండాలంటే అసలు ఏం తీసుకుంటే హెల్తీగా ఉంటారంటే కొన్ని సింపుల్ చిట్కాలండి. ఫస్ట్ ఇది స్టే హైడ్రేటెడ్. అంటే మన బ్రెయిన్ డీహైడ్రేషన్ టైంలో కూడా సరిగ్గా పనిచేయదు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ హైడ్రేషన్గా ఉండడం ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే రెగ్యులర్గా మనం సన్కి ఎక్స్పోజ్ అవుతూ వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వైటమిన్ B12 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ వైటమిన్. సో దాన్ని చెక్ చేసుకోవాలి. ఐరన్ తగ్గితే మన బాడీలో అన్నీ ఉన్నా కానీ మనం అంతా తీసుకుంటున్నా కానీ ఒక రకమైన మూడ్ లోగా అనిపిస్తుంది, నిస్సత్తుగా. రోజు ఫుడ్ తీసుకుంటూనే ఉంటాము కానీ బాడీలో ఐరన్ తక్కువగా ఉంటే ఒక రకమైన నిస్సత్వ, ఏ పని చేయాలనిపించదు, ఫెటీగ్, లో మూడ్ వస్తుందన్నమాట. సో మనం ఏమనుకుంటాం అంటే నాకు ఏదో బాగాలేదు అనుకుంటాం తప్ప మనం తీసుకునే ఫుడ్లో ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటున్నాయా లేదా, మనం రైట్ ప్రపోర్షన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోరు. సో చిన్న సింపుల్గా ఈ 5 హ్యాబిట్స్ ఫాలో అయ్యి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం తింటున్నాము, ఎక్కడ తింటున్నాము, గబగబా ఏదో ఎమోషనల్ ఈటింగ్ గబగబా తినేసి 5 నిమిషాల్లో పని కానిచ్చేసాము అన్నట్టు కాకుండా మనం తినే దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఏం తింటున్నాం అనే మీద కొంచెం అవగాహన ఉంచుకొని తింటే చాలా బాగా అబ్జార్బ్ అవుతుంది. అది మైండ్ఫుల్ ఈటింగ్ వల్ల మనం తీసుకున్న ఫుడ్ చక్కగా అబ్జార్బ్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది అంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ లేదంటే టీవీ చూస్తూ అలా తినేస్తున్నారు, ఏం తింటున్నారో కూడా తెలియట్లేదు మ్యామ్. అలా తినడం వల్ల అసలు ఒంటికి పడుతుంది అంటారా తినేది? ఇప్పుడు జస్ట్ చెప్పింది మైండ్ఫుల్ ఈటింగ్. అంటే మనం ఏం తింటున్నాం అనేది మనకి అవగాహన ఉండదు. వాళ్ళు ఏదో టీవీ చూస్తుంటారు, వాళ్ళ మదర్ ఏదో ప్లేట్ తెచ్చి ఇచ్చేస్తారు, అలా తినేస్తుంటారు. ఓ పక్క కాఫీ సిప్ చేస్తుంటారు, ఫోన్ స్క్రోల్ చేసేస్తుంటారు. ఏమి లోపలికి వెళ్తుంది, దీనివల్ల మన బాడీకి ఏమి యూజ్ అవుతుంది, దీనివల్ల మనకి ఏమన్నా మనం మంచి ఫుడ్డే తీసుకుంటున్నామా లేకపోతే మనం మూడుని అనుసరించి తినాలనిపించే తీసుకుంటున్నామా, మన బాడీకి అవసరమైంది తీసుకుంటున్నామా అన్న అవగాహన లేకుండా అనవసరంగా ఎక్కువ క్వాంటిటీస్ తీసేసుకుంటారు. ఎంటీ క్యాలరీస్ అంటాం. మన బాడీకి అవసరం లేని క్యాలరీస్ ఇవ్వడం వల్ల ఒబేస్ అయిపోతారు పిల్లలు. ఇప్పుడు చూడండి చాలా మందిలో హార్మోనల్ ఇష్యూస్.
ఎంత హార్మోనల్ ఇష్యూస్, అమ్మాయిలు అబ్బాయిలు కూడా తేడా లేకుండా హార్మోనల్ ఇష్యూస్ వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మైండ్ఫుల్ ఈటింగ్ అస్సలు లేదు. మనం ఏం తింటున్నామన్న అవగాహన అసలు దాని మీద లేనే లేదు వాళ్ళకి. సో ఈ మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోవడం వల్ల ఈజీగా ఒబేస్ అయిపోతున్నారు. ఆ ఒబేస్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే దాన్ని రివర్స్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది ఈ జనరేషన్ పిల్లలకి. అలాగే మేడం, స్త్రీలు కనుక ఆహారం విషయంలో కనుక నెగ్లిజెన్స్ చూపించినట్లయితే ఎమోషనల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆడవాళ్ళకి బయలాజికల్గా చాలా ఫేజెస్ ఉంటాయి. మెన్స్ట్రువేషన్, పీరియడ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టము, పెరిమెనోపాజు, మెనోపాజు, బోల్డ్ దశలు ఉంటాయి కదా. ప్రతి దశలో కూడా వాళ్ళకి న్యూట్రియంట్ ఫుడ్ చాలా అవసరం. కానీ వాళ్ళు మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్స్ ఇన్ ద హౌస్ అనమాట. వాళ్ళు మొత్తం ఫస్ట్ ఫ్యామిలీ ప్రయారిటైజ్ చేసుకుంటారు, పిల్లల్ని ప్రయారిటైజ్ చేసుకుంటారు, వచ్చిన గెస్ట్లు ప్రయారిటైజ్ చేసుకుంటారు తప్ప నా బాడీకి నేను సరైన న్యూట్రియంట్స్ ఇస్తున్నానా, ఏదో మిగిలిపోయిన తినేసేయడం, లేకపోతే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినేయడం, అందరు వెళ్ళిపోయాక ఏదో కొంచెం హడావుడిగా తినేయడము. వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా పాపం వాళ్ళు అసలు ప్రాపర్ ప్లానింగే ఉండదు, బాక్స్లో హడావుడిగా ప్యాక్ చేసుకుని వెళ్ళి ఏదో సాయంత్రానికి వచ్చామా తినేసామా అన్నట్టు ఉంటారు తప్ప మగవాళ్ళకన్నా చెప్పాలంటే న్యూట్రియంట్ ఫుడ్ ఆడవాళ్ళకే ఎక్కువ అవసరం. ఇన్ని బయలాజికల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అందరితో కంపేర్ చేసుకుంటే. కానీ వాళ్ళ బాడీకి వాళ్ళు సరైన న్యూట్రియంట్స్ ఇవ్వరు కాబట్టి ఎమోషనల్గా ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉండేది కూడా కంపారిటివ్గా జెంట్స్ తోటి లేడీసే. ఎందుకంటే న్యూట్రియంట్ ఫుడ్ వెళ్ళట్లేదు, సింపుల్ లాజిక్ ఇది. వాళ్ళు న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు. ఓవర్ థింకింగ్ కానివ్వచ్చు, కొంచెం ఎక్కువ నెగిటివ్ థాట్స్ కావచ్చు, వాళ్ళు అదే లూప్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ కామ్గా లేదు. కామ్గా ఉంటే చక్కగా ఆలోచించగలుగుతారు. కామ్గా ఉండాలంటే మంచి హ్యాపీ హార్మోన్స్ అందాలి. హ్యాపీ హార్మోన్స్ అందాలంటే న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి. ప్రతిదీ ఒక లూప్ అనమాట. హెల్దీ ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ కామ్గా ఉంటుంది. ఎంటీ క్యాలరీస్తో ఉన్న జంక్ ఫుడ్ తీసుకుంటూ న్యూట్రియంట్స్ లేకుండా ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎమోషనల్ ఈటింగ్ చేస్తారు. ఎమోషనల్ ఈటింగ్ తీసుకుంటే ఒబేస్ అయిపోయి వాళ్ళలో మళ్ళీ ఒక గిల్టీనెస్ వస్తుంది. నేను లావ్ అయిపోతున్నాను, పెళ్లి తర్వాత లావ్ అయిపోతున్నాను అంటారు. ఎందుకు లావ్ అయిపోతున్నారు అనేది ఎవరు చెక్ చేసుకోరు. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట. మరి ఈ సైకిల్ మనం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం కొంచెం పరిశీలించుకొని జాగ్రత్తగా న్యూట్రియంట్ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా అన్ని రివర్స్ బ్యాక్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ న్యూట్రియంట్ అండ్ ఆర్గానిక్ ఫుడ్. అలాగే ఎమోషనల్ ఈటింగ్ అంటే అసలు ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, పిల్లలు ఉంటారు, నాకు కొంచెం మూడ్ బాగాలేదు, నాకు ఒక చాకోలవ్వ కేక్ ఆర్డర్ చేయవా, నాకు బ్రౌనీ ఆర్డర్ చేయవా, ఐస్ క్రీమ్ తింటాను నేను. ఐస్ క్రీమ్ తింటే మూడ్ ఎందుకు సెట్ అవుతుంది అంటే దానివల్ల షుగర్ స్పైక్ అయిపోయి ఇన్స్టెంట్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ ఏం చేస్తుంది? హ్యాపీ హార్మోన్ కాబట్టి మనకి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం, ఓ నేను చాక్లెట్ తింటే నాకు బాగుంది, ఐస్ క్రీమ్ తింటే నాకు బాగుంది అనుకుని ప్రతిసారి ఇదే రిపీట్ చేస్తుంటారు. కానీ ఎంత ఫాస్ట్గా ఆ డోపమైన్ షుగర్ స్పైక్ వల్ల వస్తుందో అంతే ఫాస్ట్గా మళ్ళీ తగ్గిపోతుంది. అది గమనించుకోరు ఎవరు. సో ప్రతిసారి ఎమోషనల్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ ఈటింగ్ చేసే వాళ్ళలో క్వాంటిటీ మీద అవేర్నెస్ ఉండదు, క్యాలరీస్ మీద అవేర్నెస్ ఉండదు, అసలు మనం ఏం తింటున్నాం అనే దాని మీద కూడా అవేర్నెస్ ఉండదు. ఇది నాకు కంఫర్ట్ ఇస్తుంది, ఒక కాఫీ తాగితే మూడ్ సెట్ అయిపోయింది, ఒక ఐస్ క్రీమ్ తింటే మూడ్ సెట్ అయిపోయింది అనుకుంటాం. దాని కాన్సిక్వెన్స్ ఏంటి, దానివల్ల తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం అస్సలు అవగాహన ఉండదు అనమాట. దానివల్ల వాళ్ళు తెలియకుండా ఎమోషనల్ ఈటింగ్ చేసేస్తుంటారు. అలాగే కొంతమంది బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అసలు అంటే వాళ్ళకి తెలిసి తింటున్నారా తెలియక తింటున్నారా అనేది పక్కన పెడితే తింటూనే ఉంటారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మనం ఈటింగ్ డిజార్డర్స్ అంటాము. ఈటింగ్ డిజార్డర్స్ కొన్ని రకాలుగా ఉంటాయి. కొన్ని ఫస్ట్ ఎనరాక్సియా నెర్వోజా, బులిమియా నెర్వోజా, అవాయిడింగ్ ఫుడ్, తర్వాత బింజ్ ఈటింగ్ ఫుడ్, పీకా అని చెప్పి మెయిన్గా 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎనరాక్సియా నెర్వోజా అంటే కంప్లీట్గా వాళ్ళకి భయం అనమాట. నేను ఫుడ్ తింటే లావ్ అయిపోతానేమో, నా వెయిట్ నా హైట్కి తగ్గట్టు నా బియ్యంకి తగ్గట్టు ఇంతే ఉండాలి, ఎవరో మోడల్ని ఊహించేసుకుని నేను ఇంతే సన్నగా ఉండాలి అని చెప్పి ఒక ఫ్యాషన్ ఫిగర్ని, ఐడియల్ ఫిగర్ని ఊహించుకుని అలాగే ఉండాలని చెప్పి ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా సన్నగా అయిపోయి, చెప్పాలంటే మెంటల్ హెల్త్ విషయంలో ఎక్కువ మనం డెత్ రేట్ చూసేది ఎనరెక్సియా నెర్వోజా వల్ల. ఒక షాకింగ్ ట్రూత్ అనమాట ఇది. అసలు తినక చనిపోవడం. తర్వాత బులిమియా నెర్వోజా అంటే వీళ్ళకి కూడా అవేర్నెస్ ఉంటుంది, మనం లావ్ అవ్వకూడదు, ఒళ్ళు రాకూడదు అని ఉంటుంది. కానీ వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు, తీసుకుని దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా కరిగించుకుంటారు, లేదా వామిటింగ్ చేసేసుకుంటారు ఫుడ్ తిన్నాక. అంటే ఎక్సెస్ క్యాలరీస్ నా బాడీలో ఉండకూడదు అన్న అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళు కొంచెం హెల్దీగానే ఉంటారు, పర్వాలేదు. కాకపోతే వాళ్ళకి చాలా అవేర్నెస్ ఉంటుంది ఫుడ్ మీద. తర్వాత ఏది పడితే అది తినేసేది. ఇంకొకటి బింజ్ ఈటింగ్ డిజార్డర్, ఇప్పుడు మీరు అడిగిన డిజార్డర్. యూఎస్ పాపులేషన్లో ఇది చాలా ఎక్కువ అండి. 60 to 70% యూఎస్ పాపులేషన్ బింజ్ ఈటింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి నాకు ఇప్పుడు మూడ్ బాగాలేదు, నాకు కొంచెం సాడ్గా ఉంది, లో మూడ్గా ఉంది, తినేస్తున్నాను.
ఎంత తింటున్నాను, ఎలా తింటున్నాను అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా అసలు అవగాహన ఉండదు. కంటిన్యూస్గా తింటూనే ఉంటారు, చాలా ఒబేస్ అయిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు కొంచెం ఇండియాలో కూడా బింజ్ ఈటింగ్ అని చెప్పుకోకపోయినా ఒబేసిటీ పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొకటి పీకా అంటాం, అంటే ఇర్రేషనల్ ఫుడ్స్ తింటాం, బలపాలు, చాక్లెట్స్, ఆయిల్స్, సంబంధం లేని ఫుడ్ కానీ ఇవి తింటుంటారు. కొన్ని ప్రత్యేక కండిషన్స్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ అని చెప్పొచ్చు, పిల్లలు అని చెప్పొచ్చు, కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ కాని ఐటమ్స్ తింటుంటారు. కొంతమంది బియ్యం తింటుంటారు, కొంతమంది స్లేట్ పెన్సిల్స్ తింటుంటారు. బియ్యం అయితే మనం రైస్ ఫుడ్ ఐటమ్ కాబట్టి మనం అగ్రీ చేయొచ్చు. స్లేట్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ ఈ పీకా డిజార్డర్ కింద వస్తాయి. ఇంకొకటి అవాయిడెంట్ డిజార్డర్ అనమాట. అంటే వాళ్ళు కంప్లీట్గా ఫుడ్ని వాళ్ళ బాడీ పర్సనాలిటీ కోసము లేకపోతే షేప్ కోసమే అవాయిడ్ చేయడం, కానీ వాళ్ళకి నచ్చదు. కొంతమందికి కొన్ని స్మెల్స్ నచ్చవు, కొన్ని టెక్స్చర్స్ నచ్చవు. నాకు గట్టిగా ఉండేవంటే నేను తిన్ను, మెత్తగా ఉండేవంటే నేను తిన్ను. చాలా మంది కర్డ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు అది ఎందుకనేది వాళ్ళకి ఏదో లోపల ఉంటుంది. అలా చాలా కేటగిరీస్లో ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో మనం ఈటింగ్ డిజార్డర్స్లో బింజ్ ఈటింగ్ మెయిన్గా చెప్పుకుంటాం. అలాగే మానసిక సమస్యలను కేవలం ఆహారంతో కూడా తగ్గించవచ్చు అని అంటారు కదా మ్యామ్, అది నిజమేనా? 100% అంటే మైల్డ్ కేసెస్లో 100% ఇది సక్సెస్ అవుతుందండి. సివియర్ కేసెస్లో ఏంటంటే ఫుడ్ అనేది ఒక బేస్గా చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ న్యూట్రిషన్ అండ్ గుడ్ ఫుడ్ మనము థెరపీ అండ్ మెడికేషన్ ద్వారా ఎలాంటి కేసునైనా సరే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అదే మైల్డ్ స్ట్రెస్, మైల్డ్ డిప్రెషన్ ఇలాంటి వాటిని కనుక మనం కొంచెం అవగాహనతో అంచనా వేసుకుని ఏదైనా చిన్న విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఏదైనా ఇంబ్యాలెన్స్డ్గా న్యూట్రియంట్ ఫుడ్ వీళ్ళు తీసుకుంటున్నారా, ప్రోటీన్, ఫైబర్ ఇంటేక్ ఎంత ఉంది అని చిన్న చెకింగ్ ద్వారా ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ని, మోడరేట్ అండ్ మైల్డ్ స్ట్రెస్ లెవెల్స్ని 100% మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మేడం, అలాగే మానసిక ప్రశాంతత కోసం సాధారణంగా పాటించాల్సిన ఆహార నియమాలు కావచ్చు, లేదంటే వ్యాయామం కావచ్చు, వాటికి మీరు ఏమని చెప్తారు? జనరల్గా మెంటల్ హెల్త్ బాగా ఉండాలి అంటే ఫస్ట్ అవేర్నెస్ ముఖ్యం. మనం ఏం తీసుకుంటున్నాం అనేది అవేర్నెస్ ముఖ్యం. ఇంకా మీల్స్ స్కిప్ చేయకపోవడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళల్లో మనం ఏం చూస్తాం, ఇరిటేషను, యాంగ్జైటీ, డెసిషన్ తొందరగా తీసుకోలేకపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ చూస్తాం. వాళ్ళు చాలా ఈజీగా నాకు టైం లేదు, నేను తినలేదని చెప్తారు, కానీ ఆ టైం లేక తినకపోవడం వల్ల తర్వాత వాళ్ళ మూడ్ ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది, దానివల్ల వాళ్ళు ఎంత ఐబిఎస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారనేది వాళ్ళు అసలు గమనించుకోరు. సో మీల్స్ అసలు స్కిప్ చేయకూడదు. ప్రోటీన్, ఫైబర్ ఎంత తీసుకుంటున్నాము, మనం తీసుకునే ఫుడ్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ B12, డి, ఐరన్ కంటెంట్ ఇవన్నీ ఎంత క్వాంటిటీస్లో ఉన్నాయి, అవసరమైన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ నా ఫుడ్ ద్వారా అందుతున్నాయా లేదా అని మినిమంగా కొంచెం అంచనా ఉంచుకుంటే చాలా బాగా మనము మైండ్ని కామ్గా, స్టేబుల్గా, ఎమోషనల్ రెసిలియన్స్ పెంచుకోవచ్చు మనం. ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎక్కువగా మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి, ఎందువల్ల అంటారు? అవగాహన లేకపోవడం అని చెప్పచ్చు, ఒత్తిడి, కంపారిజన్ అని చెప్పచ్చు. వాళ్ళెవరో ఏదో తినేశారు, వాళ్ళెవరో ఎక్కడికో వెళ్ళిపోయారు, అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్, అన్నెసరీ కంపారిజన్స్, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, వీళ్ళు ఏదన్నా న్యూట్రియంట్ ఫుడ్ పెడదామని ట్రై చేసిన ఇవన్నీ పాతకాలం పద్ధతులు, పాతకాలం ఫుడ్ అని చెప్పి పిల్లలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఏది ఇన్స్టెంట్గా అయిపోతుందో. బయటికి ఒకప్పుడు ఏదైనా సెలబ్రేషన్ ఉంటేనే ఫుడ్, ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజు ఒక సెలబ్రేషన్ లాగా ప్రతిరోజు బయటకు వెళ్ళడం, ప్రతిరోజు బయట తినడం అనేది చాలా కామన్ అయిపోయింది పిల్లల్లో. మరి ఇలాంటి కంపారిజన్ చేసుకోవడం ఒకటి, చాలా రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఒకటి, వీటన్నిటి వల్ల కూడా మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అలాగే మేడం, ఏదైతే ఆహారంతో పాటు కొంతమంది అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు తిన్న ఆహారాన్ని బట్టి కూడా వాళ్ళ మూడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అసలు ఎందువల్ల అంటే ఆ ఫుడ్కి వాళ్ళ మైండ్ సెట్కి ఏం కనెక్షన్ ఉంటుందంటారు ముఖ్యంగా? సింపుల్ కనెక్షన్ ఏంటంటే గుడ్ ఫుడ్ తీసుకుంటే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మన గట్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. చాలా కేసెస్లో చెప్పేది ఏంటంటే 60% ఐబిఎస్ కండిషన్ ఉన్న వాళ్ళలో మనం మెంటల్ హెల్త్ డిజార్డర్స్ చూస్తున్నాం. చాలా షాకింగ్ స్టాటిస్టిక్స్ ఇది. అంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళలో డైజెషన్ సరిగ్గా అవ్వదు, అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు. సో అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అంటే మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ బ్రెయిన్కి కరెక్ట్గా వెళ్ళట్లేదు అని. కరెక్ట్గా వెళ్ళకపోతే మనకు కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల కెమికల్ ఇంబ్యాలెన్స్ జరిగి దానివల్ల వీళ్ళకి ఇరిటేషన్ రావడము, లేకపోతే లో మూడ్ ఉండడము, ఫెటీగ్ అనిపించడము, సరిగ్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడము, ఇవన్నీ మనం చూస్తాం వాళ్ళల్లో. మేడం, అలాగే యువత ఆరోగ్యంపై ఆహారం ఎలా శ్రద్ధ చూపించాలి అంటే చాలామంది యువత అంటే ఏజ్ ప్రకారం ఇది తినను అది తిన్ను అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక తినకపోతే ఫ్యూచర్లో వాళ్ళకు ఏమైనా డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుందంట? మనం హార్లిక్స్ యాడ్ చూస్తాం కదా, మీ పిల్లలకి ఇంత డిహెచ్ఏ కావాలి, ఇంత మీరు ఈ హార్లిక్స్ తీసుకోండి అనేది చాలా కరెక్ట్. అది అంటే వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటున్నారు, కానీ పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకి డిహెచ్ఏ అనేది చాలా కీలకం.
2 ఇయర్స్ నుంచి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉంటుంది, 2 ఇయర్స్ ఆ స్టేజ్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి మనం పిల్లల ఆహారం మీద, న్యూట్రియంట్స్ మీద మనం శ్రద్ధ పెట్టాలి. పిల్లలు ఒకవేళ మనం పెట్టింది తినడానికి ఇష్టపడకపోతున్నా సరే, వాళ్ళు ఎలా తింటే, ఏం చేస్తే, కొంచెం ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రకాలు వచ్చాయి మనం వేరియేషన్స్ పిల్లలకి తినిపించడానికి. కొంచెం ట్రై చేసి శ్రద్ధ పెట్టి వాళ్ళకి కనుక మనం న్యూట్రియంట్ ఫుడ్, మిల్లెట్స్ అలాంటివి ఇంక్లూడ్ చేస్తే కనుక, ఒక రీసెర్చ్ ఏంటంటే మిల్లెట్ ఫుడ్ ఒక 40 డేస్ కంటిన్యూస్గా తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళే హెల్దీ ఫుడ్ గురించి అవగాహన తెచ్చుకుని మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నారంట. అంటే వాళ్ళ రిజల్ట్స్ చూస్తున్నారు. 40 డేస్ కంటిన్యూస్గా మిల్లెట్స్ తీసుకున్న వాళ్ళ రిజల్ట్స్ చూసి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లలకు కనుక మనం కొంచెం అవేర్నెస్ కలిగించి హెల్దీ ఫుడ్ తినిపించగలిగితే వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకి కొంచెం అవగాహన కల్పించినట్టు అవుతుంది పిల్లలకు కూడా. మేడం, అలాగే మానసిక సమస్యలు ఉన్నవారు ఎప్పుడు డాక్టర్ని లేదంటే సైకాలజిస్ట్ని ఎప్పుడు కలవాలంటారు? చిన్న చిన్న సమస్యలు, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడము, లో మూడ్ ఉండడము, ఫెటిక్గా ఉండడము, ఇరిటేషను, సాడ్నెస్ కానీ, కరెక్ట్గా మనం ఆలోచించలేకపోతున్నాము, ఓవర్ థింకింగ్, ఇలాంటివి ఏమన్నా కొన్ని రోజులు ఉంటే పర్వాలేదు. డిస్టర్బ్డ్ స్లీప్, ఫిజికల్ బాడీ పెయిన్స్ కానీ, తలనొప్పులు, ఇవన్నీ ఏవైనా ఒక వారం పాటు, 2-3 వారాల పాటు ఉంటే పర్వాలేదు. లేదా అవి నెలల తరబడి కొనసాగుతున్నాయి, మీ డైలీ లైఫ్, మీ రోజువారీ జీవితం ప్రభావితం అవుతుంది ఈ లక్షణాల వల్ల అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ని కానీ, మంచి సైకాట్రిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే అసలు వాళ్ళు చెప్తారు మీకు, అంటే మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే ఇంకేదైనా సమస్యతో బాధపడుతున్నారా అని చెప్పి అవగాహన మీకు కల్పిస్తారు. మేడం, అలాగే సాధారణ ప్రజలు రోజువారి జీవితంలో, అంటే వారి జీవితం ఎలా ఉంటుందో, అసలు మానసిక ప్రశాంతత అనేది ఫుడ్ వల్ల ఎలా తెచ్చుకోవచ్చు? గుడ్ ఫుడ్ ఈక్వల్ టు గుడ్ థాట్స్ అండ్ గుడ్ బ్రెయిన్ అనమాట. మంచి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మన గట్లో బ్యాక్టీరియా చక్కగా పెరిగి డైజెషన్ కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామందికి డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే ఫాస్ట్ ఫుడ్ వల్ల మంచి బ్యాక్టీరియా పొట్టలో ఉండట్లేదన్నమాట. ఆ మంచి బ్యాక్టీరియా ఉండకపోవడం వల్ల వీళ్ళు ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే అవి అబ్జార్బ్ అవ్వట్లేదు. సో మనం అబ్జార్బ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది కరెక్ట్గా చూసుకుని మంచి ఫుడ్ తీసుకుంటే కనుక మనం తీసుకున్న ఫుడ్లో అట్లీస్ట్ 60% అబ్జార్ప్షన్ రేట్ ఉంటే, ఆ అబ్జార్ప్షన్ బాగా జరిగితే ఇందాక మనం చెప్పుకున్నట్టు మన బ్రెయిన్ మనం తీసుకున్న ఫుడ్లో 25% ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి మరి ఆ బ్రెయిన్కి సరైన ఎనర్జీ ఇవ్వాలి అంటే మనం మంచి ఫుడ్ తీసుకుని కరెక్ట్గా దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తే కనుక ఇదంతా ఒక సైకిల్ అనమాట. గుడ్ ఫుడ్, గుడ్ అబ్జార్ప్షన్, గుడ్ డైజెషన్, గుడ్ గట్ బ్యాక్టీరియా గివ్స్ రైజ్ టు గుడ్ థాట్స్. అలాగే అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంటాము, అలాగే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువగా డల్ అయిపోతాము? చాలామంది షుగర్ ఫుడ్స్ ఒకటి, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, స్టోరేజ్ ఉన్న ఫుడ్స్, తర్వాత కాఫీ టీ తీసుకునే వాళ్ళలో మనం ఎక్కువ రేసింగ్ థాట్స్ చూస్తాం. అంటే వాళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయన్నమాట, ఎందుకంటే షుగర్ స్పైక్స్ వల్ల. సో అలాంటి వాళ్ళు కాఫీ టీ కంప్లీట్గా మానేయక్కర్లేదు. కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో కంట్రోల్లో ఉంచుకుంటే కనుక అది కూడా బాగానే పనిచేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా షుగర్స్ తక్కువ తీసుకోవాలి, జంక్ తగ్గించాలి, లీఫీ వెజిటబుల్స్, మైక్రో గ్రీన్స్ ఇవన్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మిల్లెట్స్తో పాటు కొంచెం మన ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ ఇవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే ఎక్కువ ప్రోటీన్ మీద ఆధారపడుతుంటారు. సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఎలాగూ వాళ్ళ మీల్స్ ద్వారా కంప్లీట్ మీల్స్ వచ్చేస్తుంది, వాళ్ళకి కంబైన్డ్ మీల్స్ వచ్చేస్తుంది. మ్యామ్, అలాగే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండిటికి అసలు మధ్య ఈ ఆహారం అనేది ఒక బ్రిడ్జ్లా మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అంటే మన బాడీ ఫిట్గా ఉంటే మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయని. మనం కనుక ఎప్పుడు ఏదో సాడ్గా ఆలోచిస్తూ డిప్రెషన్గా లేకపోతే ఏదో బాధతోటి అలా దిగులుగా ఉన్నాం అనుకోండి, మన ఆలోచన అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. మనం ఫిట్గా ఉండి హెల్దీగా ఉంటే ఏ పని చేయడానికైనా రెడీగా ఉంటాము, ఏ డెసిషన్ తీసుకోవడానికైనా కరెక్ట్గా ఆలోచించగలుగుతాం. అంటే బాడీ ఫిట్గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఇంకా దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏ డెసిషన్ అయినా కరెక్ట్గా తీసుకోగలుగుతాము. సో మన బాడీని ఫిట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఫిట్గా ఉంచుకోవాలంటే చిన్న చిన్న పనులు చేయాలి. ఒక 5 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్, సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, మెడిటేషన్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, హైడ్రేషన్ బాగా ఉండేలా చూసుకోవడము, లిమిటెడ్ క్వాంటిటీలో మనము న్యూట్రియంట్స్ తీసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం ద్వారా బాడీని ఫిట్గా ఉంచుకోవచ్చు. బాడీ ఫిట్గా ఉంటే మైండ్ ఫిట్గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మన హెల్త్ని డిసైడ్ చేస్తుంది అంటారు. దానిపైన మీరేమంటారు? ఖచ్చితంగా అండి. మనం అన్ని ఫుడ్ తీసుకుంటూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే యాక్టివ్గా లేకుండా
అదే అలాగే కూర్చుని రోజంతా మనము ఏదో బింజ్ వాచింగ్ చేసుకుంటూ సిరీస్లు చూసుకుంటూనో లేకపోతే హౌస్ వైఫ్స్ కూడా చాలామంది కావచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకుండా గడుపుతుంటారు. లైఫ్ స్టైల్ అంటే అదేమి పెద్ద లగ్జరీ కాదండి, జస్ట్ ఒక సెల్ఫ్ కేర్ అంతే. మనకి మనం బాడీ మూమెంట్ తెచ్చుకోవడం, మనకి మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, యాక్టివ్ లైఫ్. ఏదైనా చిన్నది కావాలంటే బయటికి వెళ్ళి వెహికల్స్ వాడకుండా నడిచి వెళ్ళి తెచ్చుకోవడము, ఒక 5 minutes వాక్ చేయడము, ఇలాంటివి చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మన బాడీని చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా వ్యూవర్స్, మేడం అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేశారు. ఇది ఇవాల్టి మనోనేత్రం. రేపటి రోజున మరొక గెస్ట్తో మరో ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తా. కీప్ వాచింగ్ YK TV నెట్వర్క్.